ఓ మై గాడ్, ఇదైతే బురద పంచపల్లు. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరీ ఎన్నో కొత్త కొత్త వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. మేమైతే ఈ రోజు ఆవుల కాడనికి అయితే వచ్చామన్నమాట. అంటే ఆవులకి దేనికి వీళ్ళు పిలిచారు, దేనికి అర్థం కావట్లేదు. ఒకడేమో అలా ఆ చెట్టుకు, ఇంకొకడేమో ఇలా ఈ చెట్టుకు ఎక్కేసి ఉన్నాడు. అంటే పండ్ల చెట్టుకు అయితే ఎక్కేసి ఉన్నాడు అనమాట. సో ఆవులు కూడా ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఏట్రా రే, ఏది పంచపల్లు రే, నువ్వు దేనికి ఎక్కారా పైకి? వీడేదో గూడు అయితే సెతక్ కొట్టేశాడు, అలా పైకి ఎక్కున్నాడు చూసారా. ఇంకా వీడైతే దేనికి ఎక్కున్నాడో తెలీదు. ఏటా పంచపల్లి పండు ఉందా? అమ్మో, ఏదిరా ఏది పండు ఉంది? తెచ్చే దించే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. దించిరా, తెచ్చు. వాడైతే అక్కడ ఎక్కేసి ఉన్నాడు, వీడైతే తిప్పుతూ పంచతో ఆడుకుంటున్నాడు. రే సరిగ్గా తెచ్చు. వావ్, మొత్తానికి అయితే తీసుకొచ్చేస్తున్నాడు. ఈ సెట్ అయితే మా అత్తమ్మ అయితే నాటింది అనమాట. ఇదైతే బురద పంచపల్లు. సో టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్గా ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరీ ఎన్నో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. వీడైతే దించుతున్నాడు. ఇంకా కమాన్ గివ్ మీ బ్రదర్. మా ఆవులు అయితే అక్కడ అయితే తింటున్నాయి ప్రశాంతంగానే కాదు, ఇటు వెళ్ళిపోతున్నాయి. మా ఒక విలేజ్ ఏరియాలో అయితే ఆవులకైతే దేవుళ్ళ పోలుస్తారు. ఎందుకంటే మా ఒక గిరిజన జీవన శైలి కదా, సో అందుకనేసి దేవుళ్ళతో పోలుస్తారు. ఇంకా మావాడైతే తీసుకొచ్చేసాడు. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. ఓ మై గాడ్, ఈ యొక్క పంచపల్లు అయితే ఆవులకి ఇస్తే మాత్రం వాళ్ళైతే చికెన్ బిర్యానీలో ఫీల్ అయిపోతారు. మామూలుగా తిన్నారు. పంచపల్లు కనేసి చాలా దూరమైన వెళ్ళిపోతారు ఆవులు. పట్టుకోరా రే. మనవాడైతే ఈ యొక్క మామిడి చెట్టుకు అయితే ఎక్కితేనేమో ఈ యొక్క పంచపల్లు అయితే స్మెల్ చూసి అయితే వాసనతో పసిగట్టేశాడు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు గాయస్, పనసపల్లు. సో పండినవి అయితే ఇలా సౌండ్ వస్తుంది అనమాట. దీనికైతే అడ్డంగా కోస్తున్నాడు మనవాడు. లైట్గా కోయాలి, లేకపోతే తొండాలు మొత్తం కట్ అయిపోద్ది. మనవాడు వస్తున్నాడు, ఏకంగా పసిగట్టేసి వస్తున్నాడు. ఈ యొక్క పనసపల్లి అయితే ఆవులకైతే చూపిస్తే చాలు వచ్చేస్తాయి. ఇక్కడ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు చూడండి, స్మెల్ పసిగట్టేసి అయితే వచ్చేస్తున్నారు మొత్తం ఆవులు. వామ్మో, ఒకసారి చూపి ఇలాగా. ఓ మై గాడ్, పనసపల్లు అలా మీ అమ్మమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్ళంటారా? మామూలుగా లేదు పనసపల్లి అయితే. రే మొత్తం వేస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క పనసపల్లి పిక్కలు కూడా అయితే చాలా ఉపయోగపడుతుంది. అంటే కూరలు, అంటే కర్రీస్ ఏమైనా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కాల్చి తింటే ఇంకా హైలైట్. మాలాగా ఆవులు కాసే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే కాల్చుకొని తినాలి ఈ యొక్క పనస పిక్కలు అనేది. ఇలా తింటుంటే అయితే మా ఒక ఆవులు ఎలా చూస్తున్నాయో మీకు చూపిస్తాను. వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు, ప్రేక్షకులు మొత్తం వచ్చేసారు ఇక్కడ. మామూలుగా ఇంకా సగం మంది అయితే అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడ పై కిందకి మా గుళ్ళన్న చొడవదరు పిట్టాల దొర మనవాడు బడిసాడు. బ్రో వెయిటింగ్ లో ఉన్నారు మా వాళ్ళు. ఇంకా కొంతమంది అయితే వచ్చేస్తున్నారు నుంచి. మనవాడైతే సూప్ లాంటిది క్లాత్ చేస్తున్నాడు, లేకపోతే అంటుకుని పోతుంది అనమాట. ఇక్కడ అంటుకుని పోయింది గైస్ వైట్వి. నాన్న వాళ్ళకైతే పిలుస్తుంటే కూడా రావట్లేదు. నేనైతే ఈ యొక్క పంచపల్లి అయితే అచ్చలు తినలేను, ఎందుకంటే ఇప్పటికే చాలా తినేసాను. నాకైతే కడుపు మొత్తం నిండిపోయింది. మా వాళ్ళైతే ఇంకా తెగ తినేస్తున్నారు. మా బామ్మ ముస్లి బామ్మ. హాయ్ హలో. బోల్ అంట. స్టిల్ తింటూనే ఉన్నారు. మనవాడికి అయితే ఎంత తిన్నా సరిపోదు. మా బామ్మ ఇంకా పైకి చూస్తుంది. మన వాళ్ళు అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా తాత అయితే అక్కడ ఉన్నారు, ఇంకా రాలే. అయిపోయింది. అరే పిక్కలు కాలుద్దామా తర్వాత?
యాష్ మా వాళ్ళు చూడండి ఇంత పిక్కలు అయితే కూడా పెట్టేశారు. అంటే ఎంత తిన్నారో ఆలోచించుకోండి. మా వాళ్ళు వీడే ఎక్కువ తిని ఉంటాడు, నాకు డౌట్ వచ్చి. వీడు కూడా తిని ఉంటాడులేండి, మామూలు కాదు. 52 అంటారు, లెక్క పెడుతున్నాడు చూడండి. నేను ఒక 10-20 తిని ఉంటాను అనుకుంటా. అయ్యో ఒక పిక్కలు అయితే కాల్చుకుని తింటే భలే టేస్టీగా ఉంటాయి. ఆవుల్లో అయితే ఏం చేస్తాం, సో ఖాళీగా అలానే ఉంటాం కదా, సో అందుకని అయితే ఇలాంటి పనులు అయితే చేస్తుంటాం మేము. కాల్చుకొని తినడము, లేకపోతే ఏదైనా. మా బామ్మ అయితే ఒక ముక్క అయితే తీసుకెళ్ళిపోతే అయితే ఆవులు అయితే తన వెంట వెళ్ళిపోతున్నాయి చూడండి. నాది 55. ఈ యొక్క పనస ముక్క ఇస్తే మాత్రం మా ఊళ్ళు ఎలా తింటాయంటే చాలా రోజులకి ఆ బిర్యానీ ఐటమ్స్ మొత్తం దొరికినట్టు చాలా ఫీల్ అయి తినేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పెట్టాను చూడండి. కొట్టేసుకుంటారు ఖచ్చితంగా కొట్టేసుకుంటారు. లేదు దొరా, దానికి అందట్లేదు అనుకున్నా. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరీ ఎన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను.